ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవుదామన్నప్పుడు ఇనీషియల్‌గా నాకొక ఇంట్రడక్షన్ కాల్ అడిగింది. నా కేస్ స్టడీ లాగా. ఇట్స్ వెంట్ అరౌండ్ అబౌట్ మై 45 మినిట్స్. ఓకే. దే టేక్ అబౌట్ మై హిస్టరీ, ఎవ్రీథింగ్. హౌ నేను ఎట్టా వెయిట్ పెరిగాను, ఎప్పుడు డౌన్ అయ్యాను, నా హెల్త్ హిస్టరీ, నాకు ఆల్రెడీ 2 స్టంట్స్ పడ్డాయి. సో, అయన్నీ ఎట్టా ఫేస్ చేశాను, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అయన్నీ తెలుసుకొనొచ్చిన తర్వాత ఇనీషియల్‌గా నాకు అప్పుడు ఆల్రెడీ చెప్పారు. మీకు కొన్ని ఉంటాయి, కొన్ని యోగాలో కొన్ని చేయగలచ్చు, కొన్ని చేయలేరు అని అన్ని నీట్‌గా చెప్పి, ఇనీషియల్‌గా నాకేంటంటే ఇనీషియల్‌గా ఒక క్లాస్ లాగా జరిగిన తర్వాత వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ జరిగింది. తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ చెప్పారు. సో, ఏంటంటే ఆఫ్టర్ 6 వి షుడ్ స్టాప్ ఈటింగ్ ఫుడ్ అండ్ వి హావ్ టు స్టాప్ వైట్ ప్రొడక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. 6 తర్వాత అంటే నేను ఒకసారి ఫస్ట్ షాక్ అయ్యాను. ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్ అండ్ ఎవ్రీథింగ్. అట్ ద టైమ్ దే మోటివేట్ అస్. ఓకే. సీ మన నోరట్ట ఈ వాంట్ తినాలనిపిస్తది అని చెప్పారు. సో, బట్ వీ నీడ్ టు కంట్రోల్ యువర్సెల్ఫ్. ఆ కంట్రోల్ లేని అసలు ఫస్ట్ డే నుంచి చేసుకొనొచ్చి ఇప్పుడు 3 వీక్స్ అయింది. ఆల్మోస్ట్ ఐ లాస్ట్ 7 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. సో, ఐయామ్ హ్యాపీ అబౌట్ బికాస్ నేను చాలా వరకు నేను ఆయిల్ ఫుడ్ బాగా తినేవాడిని. ఈ ఫుడ్ కంట్రోల్ ఉండదు. సో, ఐయామ్ వెరీ హ్యాపీ ఆన్ దిస్. ఆహ్, ఇంకా చెప్పుకోవాలంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ నా సెల్ఫ్‌గా నేను ప్రిపేర్ చేసుకుంటాం. సో, అసలు నేను రైస్ లేకపోతే ఫుడ్ తినను. అట్లాంటిది నేను ప్రోటీన్ ఫుడ్ లాగా ఈ లాస్ట్ 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి ప్రోటీన్ ఫుడ్డే తింటాం. సో, ఇయన్నీ హ్యాబిట్యూట్ చేసేసుకున్నాను. సో, నాకైతే ఎంతో హ్యాపీగా ఉందంటే నా నా బాడీ వెయిట్ నాకే తెలుస్తుంది. నేను కొంచెం లూజ్ అయ్యాని. ఎప్పుడైనా రీసెంట్‌గా నన్ను చూసిన ఫ్రెండ్స్ లాంగ్ గ్యాప్‌గా చూసినప్పుడు దే జస్ట్ చేంజింగ్. అబ్జర్వింగ్ దేర్ సంథింగ్ చేంజ్ ఇన్ యువర్ ఫేస్ అని, ఏదో చేంజ్ అయింది. దే నోటిఫైయింగ్ దట్. ఓకే. ఐయామ్ టెల్లింగ్ ఎవ్రీవన్. సో, నేను కూడా అందరిని మోటివేట్ చేస్తున్నా. డూ దిస్ వన్, హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ స్టాపింగ్ ఈటింగ్ ఫుడ్ అండ్ జాయిన్ యోగా. అటు అందరిని నేను మోటివేట్ చేస్తున్నా ఫ్రెండ్స్‌ని. ఇఫ్ ఎనీవన్ ఈటింగ్ జంక్ ఫుడ్ స్టాప్ ఈటింగ్ జంక్ ఫుడ్, నాట్ ఇట్స్ గుడ్ అట్లా మోటివేట్ చేస్తున్నాను. సో, నేను స్పెషల్ థాంక్స్ చెప్పాలంటే మా ట్రైనర్ ప్రశాంతి గారికి. ఏంటంటే ఆహ్, ఎనీథింగ్ ఐ యూజ్డ్ టు పాస్ ఎ మెసేజ్, ఎవ్రీథింగ్ ఫుడ్, ఎవ్రీథింగ్ అండ్ షీ సజెస్ట్. ఓకే. షీ విల్ నాట్ ఇమ్మీడియేట్‌గా చెప్పరు. సో, తర్వాత చెప్తారు. ఏంటంటే మనం అది గబాలన తినమేమని అని చెప్పేసి తను గైడ్ చేస్తారు. ఇప్పుడు మొన్న నేను పైనాపిల్ తిన్నాను. సో, దాంట్లో స్వీట్ కంటెంట్ అట్లా పెరుగుతుంది. తర్వాత నేను చెర్రీస్ లాగా తిన్నాను. డ్రై ఫ్రూట్స్ వాటిల్లో అట్లా చెప్పారు. షీల్ గైడ్ యూ. అంటే మీ గ్రూప్‌లో పిక్చర్స్ చేస్తాను. సింగిల్ పిక్ ఏం తిన్నా పిక్ చేస్తాము. ఓహ్! ఇట్స్ వెరీ గుడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఐ యామ్ వెరీ హ్యాపీ. సో, ఐ వాంట్ టు స్టిక్ దిస్ ఓకే. this continued diet like that, avoiding eating after 6 till I am planning to my lifelong. I don't know how long it will go. Uh, I'm very happy on this.